ఆవులు ఉన్నాయో అతడు నందుడు. కాబట్టి ధేనూనాం నియుతే ప్రాదా ద్విప్రేభ్య సమలంకృతే తిలాద్రీన్ సప్త రత్నౌగ శతాకుంభౌ అంబరావృతాన్. చూడండి, నందుడి దగ్గర పుష్కలంగా వ్యాపారం చేస్తాడు ఆయన. వడ్డీ వ్యాపారం, ధర్మ వడ్డీ వ్యాపారం చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు, గోవు సంపదతో గోవు యొక్క పదార్థాలన్నింటినీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాడు, అన్ని చోట్లకి పంపేవాడు. అలాంటి వాడు ఎప్పుడూ కూడా బోళ్ళంత ధనాన్ని సంపాదించాట. సమయం వచ్చినప్పుడు ఖర్చు పెడదామని ఆలోచించేవాట. ఇప్పుడు ఖర్చు పెట్టేటటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు జాతకర్మ చేస్తున్నాడు పిల్లాడికి. ఏం చేశారయ్యా అన్నారు. లక్షల కొలది గోవులని బ్రాహ్మణులకు దానం చేశాట. తర్వాత ఏం చేశారయ్యా, రత్నాలు, వెండి, బంగారము మొదలైనటువంటి అమూల్యమైనటువంటి వస్త్రాలన్నీ కూడా దానాలు చేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే నందుడు యొక్క ఇంటిలో కాదు, అక్కడ రేపల్లెలో నందవ్రజంలో మొత్తం లక్ష్మీదేవి తాండవం చేసింది అన్న. ఎందుకని? వచ్చినవాడెవడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. లక్ష్మీదేవి తాండవం చేస్తే ఏం చేసిందయ్యా? అయ్యా, నందుడికి కుమారుడు పుట్టాడు, ఆయన దానాలు చేస్తున్నాడు, అందరికీ కూడా వెండి సామాన్లు పంచుతున్నాడు రండి అయ్యా అన్నారు. వెండిస్తున్నాడు కానుకల కింద అన్నారు. అందరూ కూడా పళ్ళాలు పట్టుకుని వెళ్ళారండి. అందరికీ వెండి వస్తువులు ఇస్తున్నారు. కొంతమందికి ఇచ్చేసిన తర్వాత వెండి అంతా అయిపోయింది. వెంటనే ఎవరే కారాగారంలోంచి బంగారం తీసుకురండి రా అన్నట్ట. వెంటనే బంగారం పంచి పెట్టడం మొదలుపెట్టాడు, కాసులు. అంతే, కొంతమంది వెళ్తూ ఎదురొస్తున్నారు. కొంతమంది ఏమిటంటే ఇప్పుడు బంగారం పంచి పెడుతున్నారండి అంటే, మేము వెండి తెచ్చుకున్నామండి. వెండి కాదని ఇప్పుడు బంగారం పంచి పెడుతున్నారన్నారు. వెంటనే ఈ పళ్ళాలన్నీ అక్కడ పాడేశారట. వాళ్ళు పాడేసి వెంటనే వాళ్ళు పరిగెత్తారట. మళ్ళీ అంటే ఇక్కడ ఉంపేసి ఈ పళ్ళాలు పట్టుకుని వెళ్ళారు, ఖాళీ పళ్ళాలు. మళ్ళీ బంగారం పట్టుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు దానం. మళ్ళీ వస్తూ ఉంటే మళ్ళీ కొంతమంది ఎదురొచ్చారట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమి ఇస్తున్నారండి అన్నారు. బంగారం అయిపోయిందండి, వజ్రాలు ఇస్తున్నారండి అన్నారు. మళ్ళీ వాటిలన్నింటినీ పంపేశారట. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మళ్ళీ వజ్రాలు తెచ్చుకున్నారట. మళ్ళీ వజ్రాలు తెచ్చుకుంటూ ఎదురైన వాళ్ళు కొంతమంది అన్నారట, ఇప్పుడు వైడూర్యాలు ఇస్తున్నారండి అన్నారు. తర్వాత రత్నాలు ఇస్తున్నారండి. ఇలాగ వచ్చిన వాళ్ళందరూ ఈ సంపదలు తేవడం, అన్ని చోట్ల వంపేయడం, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం, ఇలా నందవ్రజం అంతా లక్ష్మీదేవితో తాండవం ఆడిందయ్యా. ఇది కృష్ణుడు వచ్చినటువంటి వేళా విశేషం. నందవ్రజంలో ధనానికి లోటు లేదయ్యా. ఈ విధంగా వెండి, బంగారము, అమూల్యమైన వస్త్రాలు పర్వత ప్రమాణాల్లో ఉన్నాయటండి. ఇంకో విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి అంటే 7 నువ్వుల రాసులతో పోసాట. నువ్వులు దానం పుచ్చుకోవడం అంటే చాలా ఏదో తరుడు కేటగిరీలో పెట్టేస్తారు మన వాళ్ళు. అసలు నువ్వుల దానం చాలా శ్రేష్టమని చెప్తారు. అది పుచ్చుకోవడం కూడా చాలా శ్రేష్టం అండి ఇక్కడ చెప్తారు మనకి. ఎందుకంటే అది శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుంచి, చెమట నుంచి ఉద్భవించినవి. అవి చాలా శ్రేయస్కరమైనటువంటివి. అలాంటివి 7 రాసుల కింద పోసి నల్ల నువ్వులు, ఆ నువ్వులన్నింటినీ కూడా దానం చేస్తున్నాడు. చూడండి, దినాత్మకమైనటువంటి జాతాసౌత శుద్ధి అంతా కూడా పూర్తయింది. ఈ శరీర శుద్ధి పూర్తయ్యేలోపు, ఈ బొడ్డుతాడు తెంపేలోపు ఈ దానాలన్నీ పూర్తి చేశాట స్వామి. అయితే దేవకీదేవి, వసుదేవుడు జైల్లో ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు స్వామి ఉద్భవించారుగా. అప్పుడు మరి ఆయన కూడా దానాలు చేయాలిగా, బొడ్డుతాడు కట్ చేయకుండా. మరి ఏం చేశారయ్యా అంటే, ఆయన సంకల్పం చేశాటండి వసుదేవుడు మనస్సులో. నేను కనుక నాకు ఈ యొక్క చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని లక్షల గోవులు దానం చేస్తాను నేను అని మనసులో సంకల్పం చేసుకున్నట్టు ఆ సమయంలో. అది చాలా విశేషం. కాబట్టి ఏమిటి అంటే అపత్యశుద్ధి అంతా కూడా పోయింది. తపస్సు చేత, మంత్రజలముల చేత, యజ్ఞాచరణముల చేత దేవతల శుద్ధి చేసి, దానముల చేత పశు హిరణ్య ధాన్యాభివృద్ధి, ద్రవ్యశుద్ధి ఇవన్నీ కూడా జరుపుకున్నాడు. అయిన తర్వాత ఇవన్నీ కూడా సందర్భంగా జరిపించి పౌరాణికుల్ని, బ్రాహ్మణోత్తముల్ని అందరినీ కూడా శ్లాఘించి వాళ్ళందరికీ దానాదులు చేశాట. వందిమాగతులు సముచితంగా గానం చేస్తున్నారు. వందిమాగతులందరూ స్తుతిస్తున్నారన్నారు. ఏమని? దుందుబులు మెరసే పోతన గారు అంటారు. దేవదుందుబులు మోగాయిటండి స్వామివారి ఉత్సవం నందు, జాతకర్మ ఉత్సవం. దుందుబులు మెరసే గాయక సందోహము పాడే. గాయకులందరూ కూడా పాడుతున్నారు, కీర్తిస్తున్నారు నందుడి యొక్క గొప్పతనం, అతనికి పుట్టినటువంటి కుమారుడి యొక్క వైభవం. ఇవన్నీ కూడా సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి. ఆ వందిజనులందరూ కీర్తిస్తూ ఉండగా క్రందుగా విహితించే భద్రగాహవ రవళు ఇవన్నీ కూడా చెప్పారండి. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఈ విషయం గోపాలులకు అందరికీ తెలిసిన తర్వాత
వాళ్ళు చక్కగా ముస్తాబయ్యి చొక్కాలు వేసుకుని పంచీ కట్టుకుని తలపాగాలు పెట్టుకుని ఈ వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడని తెలుసుకుని ఆ నందుడి యొక్క కుమారుణ్ణి చూడడానికి వైభవంగా అందరూ ఇళ్ళ నుంచి తరలి వస్తున్నారట ఆ స్వామివారిని చూడడానికి. అయితే కంచుకములు తలచుట్లును గాంచన భూషణములను కడు మెరయగ నేతించిరి గోపకులందరూ మంచి పదార్థములు కొనుచు, మంచి తీపి పదార్థాలన్నీ ఇంట్లో చేయించి ఆ పిల్లవాడికి తీసుకొచ్చి ఆ ఇంట్లో ఇవ్వడానికి తీసుకొస్తున్నారు వాళ్ళందరూ కూడా. చూడండి, ఈలోపు అందరూ గోపికలు అనుకుంటున్నారట, అబ్బా ఎంత అదృష్టమో ఈవేళ యశోదాదేవి గొప్పదైనటువంటి ఒక శిశువుని కన్నది. ఎలా అనుకున్నారు? ఏమి నోము ఫలమో, ఎంతటి నోము చేసిందో ఈ యశోద. ఇంత ప్రొద్దొక వార్త వింటిమి, ఈ పొద్దున్నే మంచి వార్త ఒకటి విన్నాం మనందరం. అబలలారా, ఓ సుందరీమణులారా, ఓ స్త్రీలారా, ఓ గోపికలారా, వీణులలారా, మన యశోద చిన్ని మగవాని గనినట చూచి వత్తమమ్మ సుధతులారా. ఒక్కసారి చూసొద్దావా మనందరం? వాళ్ళందరూ కూడా చక్కగా పట్టుపుట్టాలు కట్టుకుని కొప్పు పెట్టుకుని హారాలు వేసుకుని ఆ పిల్లవాడిని చూడడానికి మంచి గొప్ప గొప్ప చిన్ని చిన్ని బహుమతులన్నీ కూడా పట్టుకుని వాళ్ళందరూ కూడా వెళ్తున్నారన్నారు. వెళితే ఏం చేస్తున్నాడయ్యా? పిల్లవాడిని ఉయ్యాల్లో వేశారట. ఆ పిల్లవాడిని అందరూ ఉయ్యాల ఊపుతూ జో కొడుతున్నారయ్యా. ఈ గోపికలందరూ చుట్టూరా చేరి జో జో కమలదళేక్షణ, పోతన గారే జో కొట్టారండి దగ్గరుండి. జో జో కమలదళేక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవకరపద, జో జో పూర్ణేందువదన, జో జో ఎనుచున్. ఈ విధంగా జో కొట్టి స్వామివారికి లాలిపాటలన్నీ పాడారయ్యా. స్వామి ఐశ్వర్య మాధుర్య వాత్సల్యాది అనంత దివ్య గుణాలతో విరజిల్లుతున్నారన్నారు. ఆ స్వామిని భావన చేయండి కళ్ళు మూసుకుని. నిర్వికార స్వరూపాన్ని మనం భావన చేస్తే మనకేమీ కనిపించదు. కానీ ఈ గోపికా చిత్తచోరుడైనటువంటి వెన్నదొంగ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బాల్య లీలా విశేష వైభవాలు ఒక్కసారి మనస్సులో భావన చేసిన వెంటనే ఆ చిత్త మాలిన్యం అంతా కూడా వదిలిపోతుంది. మన దృష్టి అన్యం వైపుకు వెళ్ళదు. ఆ పరమాత్మ చిన్ని కృష్ణుడు మన మనస్సుని లాగేస్తాడు తన వైపుకి. కర్షతి ఇది చిత్తం, ఇది కృష్ణ అంటారు. అందుకనే మన చిత్తాలన్నింటినీ ఆకర్షింపజేస్తాడు తన వైపుకి. అంతటి గొప్పవాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. ఆ మహాత్ముడు నందగోకులమునందు ఆవరించినటువంటి శుభ సమయమున ఆ మహోత్సవాన్ని అంతటినీ జరిపాడయ్యా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, తదా ఆరభ్య నందస్య వ్రజ సర్వ సమృద్ధిమాన్ హరేర్ నివాస ఆత్మగుణై రమా క్రీడాం అభూనృప. రమా క్రీడ అంటే రమ అంటే లక్ష్మీదేవి, ఆవిడ క్రీడించిందయ్యా నందగోకులం. కాదు బృందావన వాసులు దీన్ని ఒప్పుకోలేదు. రమా క్రీడ అంటే రాధాదేవి క్రీడించింది. ఇక్కడ బృందావనంలో కృష్ణుడు పుట్టాడని ఇలా చెప్పండి మీరు పురాణం, మీరు తప్పు చెప్పకూడదు అంటున్నారట. అందువల్ల బృందావనం వెళ్తే ఒళ్ళు దగ్గర పెట్టి చెప్పాలంటే పురాణం చెప్పాడు, లేకపోతే గెట్అవుట్ అంటారు అక్కడ వాళ్ళు వచ్చి. గోపాన్ గోకుల రక్షాయ నిరూప్య మధురాంగద. కొన్ని దినాలు అయిన తర్వాత గోకులం రక్షణ బాధ్యతలన్నీ గోపాలుడికి అప్పగించి ఈ యొక్క గోవులు అమ్మిన అటువంటి సొమ్మంతా కూడా శిస్తు కట్టడం కోసం మధురకి కంసుడి దగ్గరికి వెళ్ళాట ఈ నందుడు. వెళ్తే నందుడికి శిస్తు కట్టేసి వచ్చేస్తూ ఉంటే ఈ యొక్క వసుదేవుల వారు కనిపించారు. వసుదేవుడికి నమస్కారం చేశాడు, అయ్యా బాగున్నారా, చాలా రోజులైంది, మీకు ఎవరో బిడ్డ పుట్టారట కదా, ఇలా మీకు సంతానం ఇన్నాళ్ళు లేదు, సంతానం మీకు ఇన్నాళ్ళు సంతానం లేదు కదా అని ఆయన అడిగాడు. ఇన్నాళ్ళకి సంతానం కలిగిందంట కదా నీకు అని వసుదేవుడు అడిగితే ఈయనన్నారు, అవునండి మీరు జైల్లో పెట్టారట కదా, ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారట కదా ఈయన మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకళ్ళు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత ఆయన అన్నారు, నాతో ఎక్కువసేపు మాట్లాడుకురా, పరిస్థితులు ఏం బాగోలేదు, నువ్వు జాగ్రత్తగా నీ పిల్లాడు బాగున్నాడా అని అడిగాట వసుదేవుడు. బాగున్నాడండి అన్నాడు. వెంటనే వెళ్ళిపో, ఇక్కడ ఉండకు, ఇక్కడ పరిస్థితులు బాగోలేదంటే ఎడ్లు బండ్లు కట్టించుకుని వచ్చారు వాళ్ళు, మళ్ళీ ఎడ్ల బండ్ల మీద వెళ్ళిపోతున్నారు. కానీ నందుడికి మాత్రం మనసులో ఒక ఆలోచన మెదిలింది, ఏమిటి అంటే ఎందుకు ఈయన ఈ మాట అన్నాడు అని. పరిస్థితులు బాగోలేదన్నాడు, ఏమిటి, ఏమై ఉంటుంది, ఇప్పుడు ఏమైనా నందగోకులంలో ఏమైనా ఉపద్రవం ఏమైనా వస్తుందా, ఇలా అనుకుంటూ పాపం వెళ్తున్నాడండి. చూడండి, సా ఖేచర్యా అకదోపేత్య పూతన నందగోకులం. ఈ కంసుడున్నాడే, చిన్నపిల్లలు ఎవరైనా కనిపిస్తే వదలకు చంపేయమని
బాలగాతిని అన్నారు దీన్ని. చిన్నపిల్లల్ని చంపేస్తూ ఉంటుంది. ఈ బాలగాతిని అయినటువంటి ఈ పూతనని నియమించాడు వాడు. అది అప్పుడే నందగోకులంలోకి ప్రవేశించింది. ప్రతి ఇంట్లో దగ్గరికి వెళ్ళి తలుపుల దగ్గర కిటికీల దగ్గరలోంచి లోపలికి చూస్తోంది. ఏం చూస్తోందయ్యా అన్నారు. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని తీసుకుపోదామని. అయితే నందగోకులంలోకి వెళ్ళేటప్పటికది ఒక్క ఇంట్లో ఒక్క పిల్లవాడు కూడా కనిపించలేదు. ఏం ఆశ్చర్యం ఇది, ఎవరింట్లో పిల్లలు ఉండరా? కానీ కనిపించలేదన్నారు. ఎందుకు కనిపించలేదన్నారు? శ్రీకృష్ణుడి యొక్క మాయా ప్రభావం. వస్తే డైరెక్ట్గా అది నా దగ్గరికి రావాలి కానీ వాళ్ళ దగ్గరికి ఎందుకు? ఇప్పుడు చూడండి, బాలాగ్రాహ తత్ర విచిన్వతి శిశూన్ యదృశ్చయా నందగృహే అసదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పేగ్నిమివాహితం బసి. ఆ శిశువులను వెతుకుతూ అప్రయత్నంగా నందుడి యొక్క గృహంలోకి ప్రవేశించింది. ఆ పిల్లవాడు ఉయ్యాల్లో ఊగుతున్నాడు. చూడండి, ఆ గోపికలందరూ ఉన్నారు అక్కడ. ఆ పిల్లవాడిని పాపం బాగా లాలన చేస్తున్నారు, మంచి ఉత్సవం చేస్తున్నారు. అయితే ఈవిడ చాలా మంచి టిప్ టాప్గా రెడీ అయిందిటండి. అందరికన్నా అందంగా పరిశుభ్రంగా ఉందిట ఈ పూతన, చూడముచ్చటగా ఉందిట. కానీ ఆ ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు ఆవిడ. డైరెక్ట్గా వచ్చేసి రావడంతోనే ఈ పిల్లాడిని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎత్తుకుంటూ ఉంటే యశోదాదేవి చూసింది. యశోదాదేవికి ఉన్నంత శుభ్రత ఇంకెవరికీ లేదండి. అసలు శుభ్రత లేకపోతే వాళ్ళకి పిల్లాడిని ఇవ్వదు. కానీ ఇంత శుభ్రతగా ఉంది, ఎవరో బాగుందని సర్లేనమ్మ తీసుకో అని అప్పగించింది. చూడండి, ఇక్కడ విబుద్యతాం బాలక మారికాగ్రహం, బాలుల్ని హింసించేటటువంటి ఒక దుష్ట శక్తి ఇది. అందుకనే భగవంతుడు ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఈ యొక్క పూతన ఒక్కసారి ఉయ్యాల దగ్గరికి వచ్చి ఈ అబ్బాయిని తీసుకుందామనే లోపు స్వామివారు కళ్ళు మూసుకున్నారు ఈవిని చూడగానే. దీనికి కొన్ని వందల వ్యాఖ్యానాలు రాశారు. అసలు బాలుడు కళ్ళు ఎందుకు మూసుకున్నాడు కృష్ణుడు ఈ పూతను చూడగానేనని. ఎందుకు మూసుకున్నాడయ్యా అంటే కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారట స్వామి. ఇప్పుడు ఇది నాకు పాలిస్తుంది, విషం పాలిచ్చినా మాతృభావంతో ఇస్తుంది కదా. మాతృభావంతో ఇస్తున్నప్పుడు దీని దగ్గర నేను పాలు తాగి దీన్ని చంపితే దీనికి మోక్షాన్ని ఇవ్వాలి. ఒకవేళ మోక్షాన్నే ఇచ్చానే అనుకో, రేపన్న రోజు నన్ను గోపికలు అడుగుతారు, మా అమ్మ యశోదాదేవి కూడా అడుగుతుంది, మేము నిన్ను పెంచి పెద్ద చేసాం, సుకుమారంగా చూసుకున్నాం, దానికి నిన్ను చంపడానికి వచ్చిన దానికి మోక్షం, నాకు మోక్షం అయితే ఇదేమైనా సమంజసమా కృష్ణ అని అడుగుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని కళ్ళు మూసుకున్నట్టు. చూడండి, లేదు అనుకున్నాడు. ఇంకొకళ్ళు అన్నారు, మరొకళ్ళు ఏమిటి అంటే, ఇదేమో చూడడానికేమో మంచి అందంగా టిప్టాప్గా కన్యలాగా ఉన్నది, కానీ పాలు ఇవ్వడానికి వచ్చింది. ఇంత కన్యలా ఉన్నదాన్ని నేను చూస్తూ మాతృభావాన్ని ఎలా పొందుతాను? కాబట్టి మాతృభావాన్ని పొందాలంటే పాలు తాగాలంటే దీన్ని చూడకూడదు అనుకున్నారు. కళ్ళు మూసుకుని పాలు తాగుతారు, అప్పుడు మాతృభావం కలుగుతుంది అనుకున్నారు. అందుకు కళ్ళు మూసుకున్నారు. కాదు, దీనన్ని తప్పులు చేసింది మరొకటి లేదు. దీన్ని మోక్షం ఇవ్వాలి అంటే ఉత్తరాయణ దక్షిణాయన కాలాల్లో ఏదో ఒక కాలంలో ఇది వెళ్ళాలి. దీనికి ఉత్తరాయణ కాలంలో వెళ్ళడానికి దీనికి అర్హత లేదు, చాంద్రాయణంలో కూడా వెళ్ళడానికి దీనికి అర్హత లేదన్నారు దక్షిణాయనం. మరి ఏం చెయ్యాలి? సూర్యుడు చంద్రుడు నా కళ్ళేగా, నేను మూసేసుకుంటే దీనికి ఏ మార్గము దొరకదని కళ్ళు మూసేసుకున్నారన్నారు. ఆ విధంగా ఆలోచించారు, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అంతేకాదు చూడండి, భగవంతుడు కళ్ళు తెరిచి చూస్తేటండి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయట. అందువల్ల దీనికి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కడ కలుగుతాయోనని వెంటనే కళ్ళు మూసేసుకున్నారు, కలగకూడదని. ఆ విధంగా ఆలోచించారన్నారు. ఈ విధంగా ఈ యొక్క స్వామివారు కళ్ళెందుకు మూసుకున్నారయ్యా అని చరాచరాత్మస అనిమీలితేక్షణ అనంతమారోపయదంత మంతకం యదోరగం సుప్తమ బుద్ధిరజ్జుభి. కాబట్టి పూతన ప్రాణాంతకమైనటువంటి సర్పాన్ని చూసి తాడనుకుందయ్యా అన్నారు. ఎవరైనా తాడును చూసి సర్పం అనుకుంటారు, కానీ ఇది డైరెక్ట్గా బాగునే చూసి తాడనుకుంది. కాబట్టి తాడనుకుని చేతిలోకి తీసుకుంది అంటున్నారు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా తీసుకువెళ్ళి పక్కన కూర్చుని ఈ పిల్లాడికి పాలు తాగించడం మొదలుపెట్టింది. గాఢం కరాభ్యాం భగవాన్ ప్రపీడ్యతత్, గట్టిగా పట్టుకున్నాడు దాని కుచాల్ని, పట్టుకుని తాగడం మొదలుపెట్టాడన్నారు. తాగుతూ ఉంటే
ఆ శిశువుకి ఇవ్వడానికి కూర్చుందేమో గట్టిగా పట్టుకుని తాగుతున్నాడు పాలు. ఆ స్తనం గట్టిగా అదిమి పట్టుకున్నాడు. దాని ప్రాణాలు కూడా పాలతో పాటు లోపలికి లాగేసుకున్నాడు. చూడండి, సముంచ ముంచాలమితి ప్రభాషిణి ముంచ 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 అంటుంది. ఏమిటి? వదులు 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 అని. అంటే నేను వదలను అంటే నడుస్తాను. నేను ఒకసారి పట్టుకుంటే ఇంకెవరిని వదలను. ఇది స్వామివారి లెక్క. నా భక్తులనైనా సరే, నా ఎవరినైనా సరే నేను పట్టుకోనంత వరకే వాడు. ఒక్కసారి పట్టుకున్నానా ఇంక నేను వాడిని విడిచిపెట్టను. కాబట్టి నేను వదలను ఈయన అంటున్నాడు. కాబట్టి ఏమిటి అంటే దీని ప్రాణాలన్నీ కూడా లాగేసి ఒక్కసారి దాన్ని నేల మీద పాడేశారు. దాని వికృత రూపం బయటపడింది. రమారమణ గోవింద ఓ